రొటీన్గా చపాతీలు లేదా పూరీలు కాకుండా కొంచెం స్పైసీగా, వెరైటీగా ఉండే బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ ఉల్లి పరోటా పర్ఫెక్ట్. కారం, మసాలాలు, ఉల్లిపాయల ఘాటుతో వావ్ అనేలా ఉంటుంది. తక్కువ సమయంలోనే సులువుగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ స్పైసీ టేస్టీ ఉల్లి పరోటాను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూసేయండి. ఉల్లి పరోటాకు కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 2, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి 3, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, గోధుమ పిండి 2 కప్పులు, నూనె 1 టీ స్పూన్, ఉల్లి గింజలు అంటే కలోంజి 1/2 టీ స్పూన్, వెన్న తగినంత. ఉల్లి పరోటా తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయ స్టఫింగ్ తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కలోంజి గింజలు వెయ్యాలి. ఇందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు, శనగపిండి వేసి అన్నీ బాగా కలిసిపోయేలా చేత్తో గట్టిగా కలపాలి. ఇప్పుడు పరోటా పిండి తయారీ కోసం మరో మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె పోసుకుని కలపాలి. ఇందులో కొద్దిగా నీరు పోసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా ఎక్కువసేపు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ముద్దలా చేసి పైన నూనె రాసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. కాసేపు నానిన తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. పొడిపిండి సహాయంతో చపాతీల్లా ఒత్తుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇలాగే చపాతీలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ తీసుకుని దానిమీద ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ను సమంగా పరిచి మరో చపాతీతో దాన్ని కప్పేయాలి. 2 చపాతీల అంచులను చేత్తో నొక్కుతూ అతికించాలి. ఆ తర్వాత చపాతీ కర్రతో మరోసారి చపాతీని గుండ్రంగా ఒత్తాలి. ఇలా తయారు చేసుకున్న చపాతీని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ముక్కలను రోల్ చేసి గట్టిగా నొక్కుతూ గుండ్రటి ముద్దలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిమీద కాస్త పొడిపిండి, కలోంజి గింజలు, కొత్తిమీర వేసి పరోటాల్లాగా వెడల్పుగా ఒత్తుకోవాలి. ఇలా మళ్లీ ఒత్తుకోవడం వల్ల పరోటాలు ఎక్కువ పొరలతో వస్తాయి. ఇలా తయారు చేసుకున్న పరోటాను వేడివేడి పెనం మీద వేసి వెన్న లేదా నెయ్యి రాసి కాల్చుకోవాలి. పరోటాలు 2 వైపులా పూర్తిగా కాలి రంగు మారాయంటే స్పైసీ ఉల్లి పరోటా రెడీ అయినట్టే.